చూడండి, మన సేవకుడు మన సంఘానికి దీవెన అనుకున్నప్పుడు, మన సేవకుడు మన సంఘానికి ఆశీర్వాదం అనుకున్నప్పుడు, మన సేవకుడు విషయంలో ఏమని ప్రార్థన చేస్తామంటే, తండ్రి నన్ను తీసేసుకున్నా పర్లేదు, సంఘ పెద్దగా నన్ను తీసేసుకున్నా పర్లేదు, విశ్వాసిగా నన్ను తీసేసుకున్నా పర్లేదు, కానీ నా సేవకుడిని మాత్రం అలా ఉండని ప్రభువా. నన్ను రక్షించినట్టే ఇంకో 10 మందిని రక్షణలోకి నడిపిస్తాడు, నన్ను కాపాడినట్టే ఇంకో 10 మందిని కాపాడతాడు నా సేవకుడి నుంచి ప్రభువా అని మనం అడుగుతాం. సేవకులందరి విషయమై సంఘాలు అవే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం చచ్చిపోయినా పర్లేదు, సేవకులు ఉంటే కొంతమందిని సత్యులకు నడిపించడానికి వాళ్ళు కష్టపడతారు, శ్రమ పడతారు, వాళ్ళ పని అది, వాళ్ళ జీవితమే అది. సో నాన్నగారు కూడా ఉండాలన్నదే నా కోరిక, దేవుని కోరిక, అందరి కోరిక. కానీ ఆయన వెళ్ళిపోయాడు, మనం ఏం చేయలేం. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పి ముగించేస్తాను. అదేంటంటే 22 వచనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చచ్చిపోతే లాభమే, మనం ఏం కాదనట్లేదు, కానీ 22 వచనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అయినను చచ్చిపోతే లాభమే, బట్ అయినను శరీరముతో నేను జీవించుటయ్యే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల అసలు ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదు అన్నాడు వీడు.